రైతులకు శుభ అనుకూల్యమైనటువంటి సంవత్సరంగా చెప్పటానికి ఎలాంటి సంకోచం కూడా లేదు. అలాగే ఈ సంవత్సరం ఆదాయ వ్యయములు, రాజ్య పూజ్య అవమానములు కూడా రాసుల వారికి, ద్వాదశ రాశుల వారికి ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి 2 ఆదాయము 14 ఖర్చు, రాజ్య పూజ్యము 5, అవమానం 7. అలాగే వృషభ రాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చు, రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి వారికి 14 ఆదాయం 2 ఖర్చు, రాజ్యపూజ్యం 4, అవమానము 3. కర్కాటక రాశి వారికి 8 ఆదాయము 2 ఖర్చు, 7 రాజ్యపూజ్యము 3, అవమానము. అలాగే సింహరాశి వారికి 11 ఆదాయం 11 ఖర్చు, రాజ్యపూజ్యం 3, అవమానము 6. సింహరాశి వారికి కన్యారాశి వారికి 14 ఆదాయం 2 ఖర్చు, 6 పూజ్యము 6, అవమానము. అలాగే కన్యారాశి వారికి అయిపోయిన తర్వాత తులారాశి వారికి 11 ఆదాయము 5 వ్యయము, రాజ్యపూజ్యము 2, అవమానము 2. అలాగే వృశ్చిక రాశి వారికి 2 ఆదాయము 14 వ్యయము, రాజ్యపూజ్యం 5, అవమానము 2. ధనస్సు రాశి వారికి 5 ఆదాయము 5 ఖర్చు, రాజ్యపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వారికి 8 ఆదాయము 14 ఖర్చు, రాజ్యపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి 8 ఆదాయము 14 ఖర్చు, రాజ్యపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారికి 5 ఆదాయము 5 ఖర్చు, 7 పూజ్యంపు 5, అవమానము. అలానే మీనరాశి వారికి 5 ఆదాయము 5 ఖర్చు, 3 రాజ్యపూజ్యము 1, అవమానము. సకల ఆదాయంలో చూసుకున్నట్టయితే 99 ఆదాయము 93 ఖర్చు. ఈ సంవత్సరం అంతా కూడా శుభంగా, సంతోషంగా అందరూ కూడా పాడి పంటలతోని చల్లగా ఉండాలని చెప్పేసి లోకా సమస్త సుఖినో భవంతు. తాటికొండారు సీతారామ శాస్త్రి, ఖమ్మం.